ఒకటి మూడు రాజు అంటే అమరావతి రాజు ఇక్కడ మనకున్న దరిద్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ మధ్యన ఆ దరిద్రం పట్టింది. కానీ ఇప్పటికి కూడా కేసీఆర్ వచ్చినప్పుడు రేవంత్ లేచి నుంచి మాట్లాడింది కానీ లేదా రేవంత్ని కేటీఆర్ వీళ్ళు కలిసేటటువంటిది కానీ బాధ్యతాయుతమైన స్పందన కనిపిస్తుంది. తిట్టుకుంటారు, విమర్శించుకుంటారు, కానీ శత్రువుల్లాగా ఏది మనిషిని అసహించుకుంటూ అవతలోళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటూ కనీసం ఏదో పుట్టినప్పటి నుంచి ఆగర్భ శత్రువులాగా ఫీల్ అవ్వడం లేదు అక్కడ. ఇంకా ఇప్పుడిప్పుడు నాశనం చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. తను మాట్లాడితే మళ్ళీ చెడగొట్టుకుంటున్నాడు. బట్ విపక్షాలు, అధికార విపక్షాలు అనేది రెండు రాజకీయ పార్టీలు కూడా ఒకళ్ళకొకళ్ళు ప్రత్యర్థులే తప్పించి శత్రువులు కాదు అన్న ఫీలింగ్ మన ఆంధ్రప్రదేశ్లో లేదు. బద్ధ శత్రువుల్లాగా అటు మధ్య మార్గపు రాజకీయం తెస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఓ బద్ధ శత్రువు రాజకీయం లాగానే చేస్తున్నాడు. ఆంధ్రాకి ఇదే శాపం. జగన్ అంటే చంద్రబాబు పడదు, చంద్రబాబు అంటే జగన్కి పడదు, జగన్ అంటే పవన్ కళ్యాణ్కి పడదు, పవన్ కళ్యాణ్ అంటే జగన్కి పడదు. దీనివల్లనే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకునేటటువంటిది. అమరావతి చంద్రబాబు ఓన్ చేసుకుంటున్నాడు కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా 3 ప్రాంతాల వాళ్ళని అనేది 3 రాజధానులు పెట్టుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అది కాదంటూ వీళ్ళు చట్టబద్ధత అనేటటువంటి పేరుతో పార్లమెంట్లో బిల్లు ఎంటర్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈయన ఇంకొక రాయి తీసుకొచ్చేశాడు. అదే మారగన్ అని చెప్తున్నటువంటి దాంట్లో ఏంటి, 3 రాజధానుల ప్రతిపాదన రాష్ట్ర ప్రయోజనాల కోసమే తీసుకొచ్చామని చెప్తున్న జగన్ ప్లాన్ ఏ నచ్చకపోతే ప్లాన్ బి ఇస్తున్నామంటూ మచిలీపట్నం నుంచి విజయవాడ ఒక 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరు వరకు మరో 40 కిలోమీటర్లు, మొత్తం 110 కిలోమీటర్ల నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంటుంది. వాస్తవంగా చెన్నై, హైదరాబాద్, ఇవి హైదరాబాద్ వచ్చేటప్పుడు మొత్తం కలిపితే 50-60 అన్నట్టుంది. చెన్నైకి కూడా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా కలిపితే ఒక 50-60 ఉంటుంది. బెంగళూరు 70-80 కిలోమీటర్ల దాకా ఉంటుంది. కాకపోతే ఆ చుట్టుపక్కల పల్లెలు ఆల్రెడీ అవన్నీ బెంగళూరులో కలిసిపోయినట్టే ఫీల్ అవుతాయి. కాబట్టి అప్పుడు 100 కిలోమీటర్లు ఆ స్థాయి నగరం కింద అనౌన్స్ చేయమంటున్నారు. 110 కిలోమీటర్ల హైవే కనెక్టివిటీ ఉంది. మచిలీపట్నంలో జగన్ హయాంలోనే పోర్టు అభివృద్ధి జరిగింది కాబట్టి ఆ పోర్టుని ఇక్కడ తన ఖాతాలు అంటే టోటల్గా పోర్టు సిటీ తీసుకురమ్మంటున్నారు. ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులు కలిపి మావిగన్ అంటూ తను ఒక పేరు పెట్టారు. అది కేరళ పేరులాగానో తమిళనాడు పేరులాగానో ఉంటుంది. కాబట్టి అది సాధ్యం కాదు. కానీ అమరావతిలో మచిలీపట్నం దాకా కలపండి అన్నటువంటి ప్రపోజల్ ఏదైతే ఉందో ఇది భవిష్యత్తులో ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ఆధారంగా ఉంటుంది. వీళ్ళు కనుక 29 గ్రామాల రాజధాని అంటే రేపు జగన్కి బెజవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం దాకా జేజేలు పలుకుతారు. 29 గ్రామాలదే అంటే ఎటు చెప్పకపోయినా జనం అటే వెళ్తారు అప్పుడు ఆటోమేటిక్గా. అలా కాకుండా చెప్పకపోతే అంటే జగన్ ఓ రకంగా చంద్రబాబుకి ఎదురెత్తేశాడు. ఈ పాయింట్ చెప్పడం ద్వారా నువ్వు మొత్తం కలుపు, ఈ మచిలీపట్నం కలపలేదు, విజయవాడ వరకే ఆగారు, అదిగో చూసారా అని అక్కడ వాళ్ళకి చెప్పడానికి వీలు ఉంటుంది. మేము కలుపుదామంటే అప్పుడు వైజాగ్ వాళ్ళని కానీ లేదు, తిరుపతి వాళ్ళని కానీ లేదు, కర్నూలు వాళ్ళని కానీ లేదు, ఇక్కడే చెడగొట్టారు. అలా కలిపితే గొడవలేదు, అప్పుడు కొంచెమే ఉంటుంది. అస్సలు కనుక కలపకుండా అంటే VGTM కూడా అప్పుడేదో చెప్పినట్టు జగ్గైపేట దాకా, ఇటు పక్కనేదో నూజివీడు దాకా, ఇటు పక్కనేదో హనుమాన్ జంక్షన్ దాకా, ఇటు పక్కన చిలకలూరుపేట దాకా అని చెప్పారు. అప్పుడు CRDA పరిధిని విస్తరిస్తున్నాం అన్నటువంటి పొన్నూరు, ఇన్నూరు ఇవన్నీ కలిపేసేసి అది చేస్తే చంద్రబాబు నాయుడికి అద్భుతమైనటువంటి ఛాయిస్, జగన్కి ఇక ఆప్షన్ లేనిదవుతుంది. అలా కాకుండా 29 గ్రామాల వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి రేపు పొద్దున ఒకవేళ పొరపాటున జగన్ వస్తే మళ్ళీ ఆ 29 గ్రామాల్లో వదిలేసి ఈ VGTM పరిధిలో ఎక్కడైనా పెడతాడేమో అని భయపడి కనుక ఉట్టి 29 గ్రామాలనే రాజధానిగా ప్రకటిస్తే రాష్ట్రము ఒప్పుకోదు. ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకోవచ్చు, వీరాభిమానులు ఒప్పుకోవచ్చు. రాష్ట్ర అభివృద్ధి ఇక అడుగంటిపోతుంది, 29 గ్రామాల పంచాయతీకి పరిమితం అవుతుంది. సేమ్ టైం రేపు జగన్ నేను ఇదంతా కలిపి చేస్తానంటాడు, అప్పుడు రివర్స్ అవుతుంది. కాబట్టి ఆలోచించుకోవాల్సిన సందర్భం ఒక ఎదురెత్తు జగన్ది.